Hello everyone. Hi, good morning. Hi. Good evening and good morning, guys. సో మీకు ఈవినింగ్ కాబట్టి యాక్టివ్గా ఉన్నారు మీరు. మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కొంచెం. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ ఎక్కడ దాకా చూసాం మనం? చేంజ్ డైరెక్టరీ టు ఏ డ్రైవ్. ఏ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం, B5 అని. అవునా? B5. సో దీంట్లో సెంట్రల్ డాట్ గిట్ అని క్రియేట్ చేసాం. ఓకే, సో నిన్న కాన్సెప్ట్ క్లియర్? ఉన్న డౌట్స్ ఉంటే అడగండి. Yeah, it's clear. Right. ఓకే, సో బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. బ్రాంచెస్ లిమిట్ ఉన్నాయి మన బ్రాంచెస్. బ్రాంచెస్ లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. మనం SVN వేరే టూల్స్ తీసుకుంటే లిమిటెడ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ గిట్ లో అన్లిమిటెడ్ బ్రాంచెస్ వీ కెన్ క్రియేట్. ఓకే, వెళ్దాం. వస్తుంది మన బ్రాంచెస్ కాన్సెప్ట్ కూడా, వెళ్దాము. ఓకే, సో నిన్న బేర్ రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాము. సో బేర్ రిపోజిటరీ అంటే నిన్న చూపించాను కదా, ఇదన్నమాట. సో ఇప్పుడు మనం గిట్ లో డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ యూస్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ కూడా మనకు ఒక సెంట్రల్ సిస్టమ్ కావాలి. ఎందుకంటే నేను నాకు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. సో నాది ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ. సో నేను అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాను. ఓకే, ఆ టైప్లో. సో ఇక్కడ సెంట్రల్ సిస్టమ్ క్రియేట్ చేసాం, దాన్ని బేర్ రిపాజిటరీ అంటాం. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మనం నాన్ బేర్ రిపాజిటరీస్ క్రియేట్ చేయాలి. ఓకే, నాన్ బేర్ రిపాజిటరీస్ క్రియేట్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఇక్కడ లోకల్లీ వాళ్ళకి ఒక లోకల్ రిపాజిటరీస్ కూడా క్రియేట్ అయిపోతాయి. సో వాళ్ళు కంప్లీట్గా వర్క్ చేసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డేటాని మనకి ఇక్కడ సెంట్రల్ సిస్టమ్కి పుష్ చేస్తారు. ఓకే, ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో సెంట్రల్ సిస్టమ్ నిన్నే క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాము మనం. సో ఏముంటుందండి దీంట్లో? ఇప్పుడు LSN ఇస్తే ఏమొస్తుంది దీంట్లో? Empty. డిఫాల్ట్ ఫైల్స్ కూడా వస్తాయి. Oh yeah. ఎంటీ కాదు, మనకు సపోర్టింగ్ ఫైల్స్. Supporting files. ఇప్పుడు మనం ఇది రిపాజిటరీగా ఇది పని చేయాలంటే దానికి వెనక కొన్ని సపోర్టింగ్ ఫైల్స్ ఉండాలి. అవి ఉంటే అది రిపాజిటరీగా పనిచేస్తుంది. లేకపోతే దీనికి మనం నార్మల్ ఫోల్డర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో నేను అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాను. నిన్న ఇక్కడ మనకు సి డ్రైవ్. ఓకే, సి డ్రైవ్ లోపల ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. ఓకే, సో అదే విధంగా. ఓకే, సో ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు LSN ఇస్తే మీకు ఇవి చూడొచ్చు డైరెక్ట్గా ఇక్కడే కనబడుతుంది. ఓకే, ఇవన్నీ సపోర్టింగ్ ఫైల్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఓకే, సో ఆ డెఫినేషన్ ఆఫ్ సెంట్రల్ డాట్ గిట్ ఏంది? సో వీ కెన్ స్టోర్ అండ్ వీ కెన్ షేర్ ద డేటా, బట్ వీ కెనాట్ వ్యూ. మనం డేటాని వ్యూ చేయలేం. సో ఇదైతే డేటా కాదు. ఓకే, ఇదైతే డేటా కాదు. సో డేటా ఇంకా స్టార్ట్ చేయలేదు, మనం క్రియేట్ చేయడం డేటా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, అండ్ ప్రతి రిపాజిటరీలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక ఎప్పుడైనా సరే రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా దానికి ఒక బ్రాంచ్ కూడా వస్తుంది. డిఫాల్ట్ బ్రాంచ్ ఒకటి వస్తుంది, దాన్ని మాస్టర్ బ్రాంచ్ అంట. ఓకే, సరే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాను. ఓకే, సో మీరు గమనిస్తూ ఉండాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాను, మనం ఎక్కడున్నాం ప్రెసెంట్లీ అనేసి చూస్తూ ఉండాలి, లేకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు లోపల ఉన్నాను, ఇప్పుడు బయటకు వచ్చాను.
సిడి హైఫన్ అని ఇచ్చాను, బయటకు వచ్చి తెలుసా సిడి హైఫన్ ఎలా యూస్ చేస్తాం. సో ఇందాక యాక్షన్ వెనక్కి వెళ్తాం అన్నమాట, ఇందాక B5 లో ఉన్నాం కాబట్టి సో వెనక్కి వెళ్తాం. మళ్ళీ సిడి హైఫన్ ఇచ్చానంటే మళ్ళీ దాంట్లోకి వెళ్తాం, లైక్ కంట్రోల్ జెడ్ లాగా మనకు అండూ చేస్తాం సార్, కంట్రోల్ జెడ్ లాగా అండూ రీడూ చేస్తాం సార్. సో అట్లా మళ్ళీ ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇట్లా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నాన్ బేర్ రిపాజిటరీస్, ఎందుకంటే మనం వర్క్ చేయాల్సిన నాన్ బేర్ రిపాజిటరీ. ఇప్పుడు ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, సో ఎంప్లాయీ వర్క్ చేయాల్సిన నాన్ బేర్ రిపాజిటరీ. సో అక్కడ వర్క్ చేసి ఫైనల్ గా డేటాని సెంట్రల్ కి పుష్ చేస్తూ ఉంటారు. సో నాన్ బేర్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి మనం. ఎలా క్రియేట్ చేస్తాం నాన్ బేర్ రిపాజిటరీ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బేర్ రిపాజిటరీతో. ఓకే, సో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఓకే నాది ఆర్గనైజేషన్. సో దాంట్లో నేను సర్వర్ రెడీ చేసి పెట్టుకున్నాను, సెంట్రల్ డాట్ గిట్ సర్వర్ అన్ని సెటప్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీరు జాయిన్ అయ్యారు, ఓకే జాయిన్ అయినప్పుడు సో మీరు అడుగుతారు వచ్చేసి సో సెంట్రల్ సిస్టమ్ ఏంది అనేసి. ఆ సెంట్రల్ సిస్టమ్ నేమ్ నేను ఇస్తాను, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఆ సెంట్రల్ సిస్టమ్ నేమ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీ అకౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ అదే నాన్ బేర్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటారు. సో ఎలాగో చూడండి, గిట్ క్లోన్. ఓకే, సో ఇక్కడ మనం ఎవ్రీ టైం గిట్ అని ఇవ్వాలి. సో దాని తర్వాత క్లోన్ అంటే కాపీ ఫ్రమ్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ సెంట్రల్ డాట్ గిట్ డిరైవ్ చేసుకుంటూ మీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అలేఖ్య అనేది ఒక యూజర్ తీసుకోవచ్చు, ఓకే యూజర్ అకౌంట్ అనొచ్చు, లేదా నాన్ బేర్ రిపాజిటరీ అనొచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇది అర్థమవుతుంది కదా ఈ కమాండ్. సో ఐమ్ క్లోనింగ్ ఫ్రమ్ సెంట్రల్ డాట్ గిట్ నుంచి క్లోన్ చేసుకుంటూ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, అకౌంట్ నాన్ బేర్ రిపాజిటరీ. ఓకే, అదే బేర్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేసాం, దీన్ని గిట్ కమాండ్ గిట్ init -hyphen బేర్, బేర్కి ఒక నేమ్ ఇచ్చాం, నేమ్ ఇస్ సెంట్రల్. ఓకే, ఇక్కడ నాన్ బేర్ రిపాజిటరీస్ కి ఎక్స్టెన్షన్స్ డాట్ గిట్ అవసరం. కర్రీ చెత్త అలా ఉంది కదా, ఫోన్ ఇప్పుడు వచ్చింది, సారీ. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి క్రియేట్ అయిపోయింది క్లోనింగ్ ఇంటూ అలేఖ్య అని మనకు ఒక అకౌంట్ నాన్ బేర్ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే చూడండి, ఓకే సో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు బేర్ రిపాజిటరీ కాల్డ్ సెంట్రల్ డాట్ గిట్, నాన్ బేర్ రిపాజిటరీ కాల్డ్ అలేఖ్య. సో మనం బేర్ రిపాజిటరీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వమండి ఇక్కడ, అంటే స్టాండర్డ్ ప్రాసెస్ కంప్లీట్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, స్క్రాచ్ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ప్రాసెస్. ఓకే, మనం రెగ్యులర్ గా బేర్ రిపాజిటరీ యూజ్ చేయాలి. ఓకే, మీకు అసలు ఛాన్స్ కూడా రాదు, బేర్ రిపాజిటరీ క్రియేట్ చేసే ఛాన్స్ రాదు రియల్ టైంలో, ఎందుకంటే ఆల్రెడీ ఉంటాయి సెటప్, ఆ నేమ్స్ తీసుకొని మనం వెళ్తూ ఉంటాం. ఓకే, సో ఎప్పుడు ఛాన్స్ వస్తుందంటే మనం ఏదైనా ఆర్గనైజేషన్ కొత్తగా పెట్టినప్పుడు, సో అప్పుడు ఛాన్స్ వస్తుందేమో, కానీ సో లేకపోతే రా. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేసాం నాన్ బేర్ రిపాజిటరీ. సో నాన్ బేర్ రిపాజిటరీ డెఫినేషన్ ఏంది, సో మనం ఇక్కడ అన్ని యాక్షన్స్ చేయొచ్చు. ఓకే, సో బేర్ రిపాజిటరీ ఏమైతే చేయలేమో అట్లా కాకుండా ఇక్కడ మనం అన్ని చేయొచ్చు. కెన్ క్రియేట్ ఫైల్స్, మోడిఫై ద ఫైల్స్, డిలీట్ ద ఫైల్స్, అన్ని యాక్షన్స్ మనం ఇక్కడ నాన్ బేర్ రిపాజిటరీ చేయొచ్చు, ఎందుకంటే అదే వర్క్ ప్లేస్ ఇక్కడ. సో వర్క్ ప్లేస్ లో కూడా మళ్ళీ కండిషన్స్ ఉండవు ఏమి, సో ఏమైనా చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను వర్క్ చేయాలి అంటే సో తను అకౌంట్లోకి వెళ్ళాలి, తను వర్క్ చేయాలంటే తన అకౌంట్లోకి వెళ్ళాలి. సో చేంజ్ డైరెక్టరీ టు అలేఖ్య. ఓకే, సో చూడండి మళ్ళీ కూడా రిపాజిటరీ కదా అలేఖ్య అంటే, సో రిపాజిటరీ లోపలికి వెళ్ళగానే ఏమవుతుంది, ఓకే మనకు డైరెక్ట్ గా డేటా కనబడదు, మనకు బ్రాంచెస్ ఉంటాయని చెప్పండి. మళ్ళీ సేమ్
మళ్ళీ బ్రాంచెస్ కనబడుతున్నాయి, మాస్టర్ బ్రాంచ్ అనేది. కాకపోతే ఇక్కడ మనకు క్లియర్గా చెప్తుంది బేర్ మాస్టర్ అని, ఇక్కడ చెప్పట్లేదు నాన్ బేర్ మాస్టర్ అని చెప్పట్లేదు ఇక్కడ. సో చెప్పకపోతే అర్థమైందంటే ఏమీ లేకుండా ఓన్లీ మాస్టర్ అని చూపిస్తుంది అంటే ఇది ఏ రిపాజిటరీ, నాన్ బేర్ రిపాజిటరీ అని అంటాం. ఒకవేళ ఇలా బేర్ అని చూపిస్తుందో అంటే ఇది బేర్ రిపాజిటరీ. ఓకే, సో డైరెక్ట్గా ఆ రిపాజిటరీలోకి వెళ్ళగానే మనకు డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ఎన్ ఇస్తాను, నాకు ఏమొస్తాయి చెప్పగలరా? Anyone? Come on guys, interact. బేర్ రిపోజిటరీ వస్తాను, బేర్ సెంట్రల్ డాట్ బిట్. సో ఎందుకు సెంట్రల్ డాట్ బిట్ ఇక్కడికి వస్తుంది? కాపీ చేసుకున్నాం అందుకనే. సెంట్రల్ డాట్ రిపోజిటరీ దీంట్లో తీసుకున్నాం కదా. యా అలేఖ్య, సేమ్ లైక్ ది బేర్ మాస్టర్ లాగా సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం కాపీ చేసుకున్నాం అంటే సో అది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వస్తుందని కాదు. ఓకే, సో దాని బేస్ తీసుకొని మనం ఇక్కడ క్లోన్ చేసుకొని మనం ఇక్కడ నాన్ బేర్ రిపాజిటరీ క్రియేట్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే సో చెప్పాను కదా, రిపాజిటరీ అది వర్క్ చేయాలంటే దానికి సమ్ సపోర్టింగ్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం బేర్ రిపాజిటరీ ఉన్నాయి కదా ఇలా. ఓకే, సో అవి ఇప్పుడు అవి ఉంటాయని అంటున్నారు. సరే చూద్దాం, ఏమీ లేవు ఇక్కడ. ఓకే, ఎందుకు లేవంటే ఆ సపోర్టింగ్ ఫైల్స్ లేకుండా రిపాజిటరీ ఉండదు, ఉన్నాయి అవి కూడా, కాకపోతే హైడ్ అయి ఉన్నాయి, అంతే డిఫరెన్స్. ఎందుకు హైడ్ అయ్యాయంటే రీజన్ కూడా మనం ఇక్కడ వర్క్ చేయాలి కాబట్టి, ఇది మనం వర్క్ చేసే ప్లేస్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వర్క్ చేయాలి కాబట్టి ఇక్కడ చూపించట్లేదు అవి. ఓకే, సో అవి ఏం చేస్తున్నాయి, హైడ్ అయి ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ వర్క్ చేస్తాను చూడండి, టచ్ సమ్ యాపిల్ అని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది నా వర్క్ ప్లేస్ ఇక్కడ, అందుకని ఇక్కడ లేవు కాన్ఫిగరేషన్ ఫైల్స్. అవి ఎక్కడ ఉన్నాయంటే హైడ్ అయి ఉన్నాయి. సో హైడ్ అయినట్టు ఎలా చూడాలి, ls-a ఇక్కడ మనకు డాట్ గిట్ అని ఉంటుంది చూసారా, ఇది మన లోకల్ రిపాజిటరీ అన్నమాట. ఓకే, ఈ డాట్ గిట్ ని మనం గిట్ లోకల్ రిపాజిటరీ అంటాం. సో ఇప్పుడు చూడండి, చేంజ్ డైరెక్టరీ టు డాట్ గిట్, ఆ ఫోల్డర్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు LSN ఇవ్వండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ చెప్పాను చూసారా, మనం గిట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తాం అక్కడే ఒక లోకల్ రిపాజిటరీ వస్తుంది అనేసి, అదే ఆ లోకల్ రిపాజిటరీ, అదే డాట్ గిట్ ఉంది చూసారా, అదే ఆ లోకల్ రిపాజిటరీ. ఓకే, సో దీంట్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో ఇది మనకు ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తూ ఉంటుంది మొత్తం. ఓకే, సో ఏ రిపాజిటరీ అయినా సరే బ్యాక్గ్రౌండ్ దానికి కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావాలి, కంపల్సరీ ఉంటాయి. కాకపోతే మనం బేర్ రిపాజిటరీలో వర్క్ చేయం కాబట్టి అవి ఆన్ ద డెస్క్టాప్ పైనే ఉన్నాయి, మనకి అక్కడే ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ మనం ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి అందుకని వాళ్ళు ఇక్కడ పెట్టలేదు, సపరేట్ గా హైడ్ చేసి పెట్టారు ఒక ఫోల్డర్ లో, డాట్ గిట్ అనే ఫోల్డర్ లో. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి డేటా ఏం లేదు. సో వెరీ న్యూ, కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి డేటా ఏం లేదు, జస్ట్ ఇప్పుడే నేను ఒక ఫైల్ కూడా క్రియేట్ చేశాను, యాపిల్ అనేసి. ఓకే, సో ఇది మన వర్క్ ప్లేస్. ఇక్కడ మనకు ఈ నాన్ బేర్ రిపాజిటరీ అలేఖ్యాలో ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయండి. ఓకే, 3 స్టేజెస్ ఉంటాయి. ఇవే 3 స్టేజెస్.
ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేశాను చూసారా, ఆ ప్లేస్ ని వర్కింగ్ డైరెక్టరీ అంట. ఓకే, ఆ ప్లేస్ ని వర్కింగ్ డైరెక్టరీ ఆర్ వర్క్ స్పేస్ అంటారు. డిఫరెంట్ గా ఉంటాయి టర్మినాలజీస్. ఓకే, సో దాన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. సో వన్స్ అక్కడ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ సేవ్ చేస్తున్నామని కాదు అర్థం. ఇక్కడ సేవ్ అవ్వదు అన్నమాట, ఇంకా కూడా ఫైల్ సేవ్ అవ్వలేదు. ఓకే, ఓన్లీ ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్ క్రియేట్ అవుతుంది, అంతేగాని సేవ్ కాదు. సో ఇప్పుడు దాన్ని నేను సేవ్ చేయాలంటే అది కూడా కంప్లీట్ సేవ్ కాదు, పార్షియల్గా సేవ్ చేయాలి అంటే మనకు ఆ ఫైల్ని నేను స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియా అనొచ్చు, లేకపోతే ఇండెక్స్ ఏరియా అని కూడా అంటారు మనకు. ఓకే, సో ఈ ఏరియాకి మూవ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏరియాకి మూవ్ చేయాలి. మనకు దానికి ఒక కమాండ్స్ ఉంటాయి. ఓకే, మూవ్ చేయాలి. సో ఈ స్టేజింగ్ ఏరియాలో ఏంటంటే ఓన్లీ పార్షియల్గా సేవ్ అవుతుంది, అంటే సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, పార్షియల్గా సేవ్ అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా కాదు. ఓకే, సో కంపేర్ టు ఈ ఏరియాల కన్నా ఈ ఏరియా బెస్ట్, ఎందుకంటే ఇక్కడ అసలు సేవ్ కాదు, ఇక్కడ పార్షియల్గా సేవ్ అవుతుంది, సెమీ. ఓకే, సో దాని తర్వాత మనం ఆ యాపిల్ అనే ఫైల్ని పర్మనెంట్గా సేవ్ చేయాలి. ఓకే, అంటే అప్పుడు మనం ఈ ఇంకొక ఏరియా ఉంది చూసి, ఇంకొక స్టేజ్ ఉంది చూసారా, దీన్ని ఏరియాస్ అనొచ్చు లేకపోతే స్టేజెస్ అనొచ్చు. ఓకే, సో ఈ ఏరియా గిట్ డైరెక్టరీ అని ఉంది. ఓకే, ఇక్కడ మనం పర్మనెంట్ గా సేవ్ చేయాలి. దీన్ని గిట్ డైరెక్టరీ అంటారు, కమిటింగ్ ఏరియా అంటారు. మీకు కమిట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సో మనం సేవ్ అయిపోయింది, కమిట్ అంటే పర్మనెంట్ గా సేవ్ అయింది అని అర్థం. ఓకే, సో దీన్ని కమిటింగ్ ఏరియా అని కూడా అనొచ్చు. ఓకే, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా అండ్ కమిటింగ్ ఏరియా. ఓకే, సో ఇట్లా 3 ఏరియాస్ ఉంటాయి. సో ఇట్లా 3 ఏరియాస్ కి మనం పాస్ చేయాలి. ఓకే, ఫైల్ ని మూవ్ చేస్తూ ఫైనల్ గా ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ అయిన ప్రతి యాక్షన్ కి ఒక యూనిక్ ఐడి, 40 క్యారెక్టర్స్ యూనిక్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఆ ఐడిని బేస్ చేసుకుని ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది ఐడెంటిఫై చేస్తాం మొత్తం. ఓకే, ప్రతి యాక్షన్ కి ఇదే ఫాలో చేయాలి. సో అదే ఫైల్ మాడిఫై చేసినా కానీ మళ్ళీ ఆ ఫైల్ ని స్టేజింగ్ కి మూవ్ చేయాలి, దాన్ని కమిట్ చేయాలి. సో మళ్ళీ ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేసినా లేదా డిలీట్ చేసినా కానీ మళ్ళీ స్టేజింగ్ కి మూవ్ చేయాలి, కమిటింగ్ ఏరియాలో కమిట్ చేయాలి. ఇట్లా ఈ ప్రాసెస్ 3 ఏరియాస్ 3 స్టేజెస్ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి. ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ గిట్ అనమాట. ఇంటర్నల్లీ ది డిజైన్డ్ లైక్ దిస్. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి డైరెక్ట్ గా కమిటింగ్ ఏరియా చేసేయచ్చు కదా, మధ్యలో స్టేజింగ్ ఎందుకు? ఓకే, సో అది ప్రాసెస్ అండి. సో ది డిజైన్ లైక్ దట్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటాం కదా. సో ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ అన్ని టూల్స్ వాడతాం, ఓన్లీ గిట్ ఎందుకు వాడుతుంది అంటే అక్కడ మనకు దాని స్పెషాలిటీ వేరు, అవునా? సో మిగతా టూల్స్ ఎందుకు వాడలేకపోతున్నాయి అంటే వాళ్ళు డిజైన్ చేయలేకపోతున్నారు. ఓకే, సో గిట్ ఒకటి వాడుతుందంటే అక్కడ అడ్వాంటేజ్ దానికి. ఓకే, సో దాని లోపల కొంచెం దీన్ని డిసడ్వాంటేజెస్ గా ఫీల్ అవుతుంటారు కొంతమంది, బట్ అదేం లేదు, జస్ట్ ఒక సింగిల్ కమాండ్ తో మనం చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మూవ్ చేయొచ్చు, డైరెక్ట్ గా షార్ట్ కట్ ఉంది, బట్ అదేంటంటే నాట్ రికమెండెడ్ అన్నమాట. ఓకే, వెరీ రేర్ గా పోతాం కానీ మనం అయితే యూస్ చేయం, నాట్ రికమెండెడ్ యాక్చువల్లీ. మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోనే మనం వెళ్ళాలి, ఎందుకంటే డైరెక్ట్ గా మూవ్ చేస్తే కొన్నిసార్లు డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అందుకే సో సీక్వెన్స్ ఫాలో అవుతాం. బెస్ట్ ప్రాక్టీస్ ఇదే, రికమెండెడ్ ఆల్సో ఇది. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ ఏరియాలో ఉన్నాం? ఇప్పుడు యాపిల్ అనేది ఎక్కడ ఏ ఏరియాలో ఉంది? వర్కింగ్ స్పేస్, వర్క్ స్పేస్ ఆర్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం మనం. అక్కడే కదా మనం క్రియేట్ చేస్తాం ఫైల్స్. కాకపోతే ఇక్కడ ఏం తెలియట్లేదు మనకు, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వైట్ క్యారెక్టర్స్ తప్ప మనకు అది వర్కింగ్ డైరెక్టరీయా స్టేజింగ్ ఏరియా అని ఏమి ఇండికేషన్స్ ఏమీ లేవు ఇక్కడ. మనం ఎక్కడైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఎలా కనుక్కుంటాం మనం ఎక్కడున్నామని? సో ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది మనకు, గిట్ స్టేటస్ అని. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ ఇస్తే మనకు అది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీన్ని బట్టి కనుక్కోవచ్చు మనం ఎక్కడ ఉన్నాము అనేసి. ఓకే, సో ఇది రెడ్ కలర్ లో చూపిస్తుంది. సో ఇలా రెడ్ లో చూపించిందంటే మనం వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు.
ఓకే, రెడ్ కలర్ లో ఎందుకు చూపిస్తుంది అంటే వర్కింగ్ డైరెక్టరీ లో సేవ్ కాదు కదా ఫైల్, అందుకే డేంజర్ అని చూపిస్తుంది. అంతే కదా, ఫైల్ సేవ్ అవ్వకపోతే డేంజరే కదా. సో ఇక్కడ ఏమేమి చూపిస్తుంది ఇంకా కూడా చూస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ అని చెప్తుంది. ఓకే, మనం బ్రాంచ్ మాస్టర్ లో ఉన్నామని చెప్తుంది, అది మనకు తెలుసు కదా, ఇక్కడ కూడా కనబడుతుంది మనం. ఓకే, అది ప్రాబ్లం లేదు. సో మనకు తెలిసిన విషయాలు చెప్తే అసలు వినం మనం. ఓకే సరే. సో నెక్స్ట్ వచ్చేసి నో కమిట్స్ ఎట్. సో ఇప్పుడు దాకా కమిట్స్ ఏమీ లేవు అంటుంది. దీని అర్థం ఏంది? కమిట్ అంటే ఏమని చెప్పాను నేను, ఫైనల్ గా అక్కడ సేవ్ చేయడాన్ని కమిట్ అంటా ఉంటాం. ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చేస్తే ఫైల్ పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది, దాన్ని కమిట్ అంటాం. కమిటింగ్ ఏరియా ఆర్ కమిట్ అంటాం. ఓకే, సో అది ఇంకా లేదంటున్నా. అవును, అది కూడా తెలుసు మనకు, ఎందుకంటే ఫైల్ ఎక్కడ ఉంది, ఇంకా ఇక్కడే ఉంది, ఇక్కడికి వెళ్ళలేదు, అందుకే కమిట్స్ లేవుంటుంది. యా, సో మళ్ళీ తెలిసిన విషయమే చెప్తుంది. డన్. నెక్స్ట్ ఇక్కడ ఏందో చెప్తుంది చూడండి, అన్ట్రాక్డ్ ఫైల్స్ అంట. అన్ట్రాక్డ్ ఫైల్స్ అసలు గిట్ ఎందుకు వాడుతున్నాం మనం, గుర్తుందా మీకు? అసలు గిట్ ఎందుకు వాడుతున్నాం మనం, చెప్తారు ఎవరన్నా? To Yeah, track tracking the the data. and monitor the software. ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద డెవలపర్. ఓకే, మనం పర్ఫార్మ్ చేసే ప్రతి యాక్షన్స్ ని మనం ట్రాక్ చేసుకొని ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేయడానికి కోసం. కానీ ఇది అన్ట్రాక్డ్ ఉంటుందా? ఎందుకని అంటే సంథింగ్ ఏదైనా ట్రాక్ చేయాలంటే సంథింగ్ ఏదైనా స్టఫ్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేశారు, మీకు ఏం సెర్చ్ చేయాలో మీకు ఏం తెలియనప్పుడు గూగుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుంది? మీరు టెక్స్ట్ ద్వారానో వాయిస్ ద్వారానో గూగుల్కి ఒక ఇన్పుట్ పాస్ చేస్తేనే కదా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు అసలు ఏం సెర్చ్ చేయాలో తెలియనప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్ వస్తుంది? సేమ్ అదే విధంగా ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్స్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ అసలు ఏమీ లేదు కదా, ఫస్ట్ టైం మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం వర్క్, ఇక్కడ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అది ఏ బేసిస్ తో ఏం ట్రాక్ చేయాలి? ఓకే, ఏమీ లేదు. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఫైల్ ఉంటే, సో దాని తర్వాత మళ్ళీ ఆ ఫైల్ మాడిఫై చేస్తుంటే అప్పుడు చెప్తుంది, ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఎంటీ ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం వర్క్, అందుకే నాకేం తెలియదు అంటుంది. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ట్రాక్ చేయలేని ఫైల్స్. సరే, సో యాపిల్ అని చూపిస్తుంది రెడ్ కలర్ లో. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నథింగ్ యాడెడ్ టు కమిట్. సో కమిట్ కి ఏమి యాడ్ చేయలేదంట, సో అది తెలుసు. బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ఆర్ ప్రెసెంట్, ఓకే అది తెలుసు. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం కమాండ్ వాడాలో కూడా ఇక్కడే చెప్తుంది. యూజ్ దిస్ కమాండ్ టు స్టార్ట్ ట్రాకింగ్. ఈ కమాండ్ యూజ్ చేసి ఈ ఫైల్ ని మనం స్టేజింగ్ ఏరియాకి పంపించారంటే ఈ ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ గిట్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని చెప్తుంది. చూడండి అంత క్లియర్ గా అదే అవుట్పుట్ కూడా ఇక్కడ ఇస్తుంది మనకు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ నుంచి ఫైల్ ని ఇక్కడికి మూవ్ చేయాలి, ఇండెక్స్ ఏరియాకి మూవ్ చేయాలి మనం. హౌ? కమాండ్ కూడా గిట్ యాడ్. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైందా ఎక్కడున్న ఇన్ని 4 లైన్స్ ఇచ్చింది క్లియర్ గా, ప్లస్ మోస్ట్లీ కలర్ కూడా ఇస్తుంది, రెడ్ కలర్ లో కూడా ఇట్లా సేమ్ ఉంటుంది. రెడ్ కలర్ లో ఉందంటే డేంజర్, అంటే ఇంకా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉన్నామని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను స్టేజింగ్ ఏరియా మూవ్ చేస్తాను. గిట్ యాడ్ యాపిల్. సో మూవ్ అయిపోయింది. ఎందుకు ఇది స్లో ఉంది? ఓకే, మనకు చూడండి ఇక్కడ అవుట్పుట్ కూడా ఏమీ రాలేదు. ఓకే, సో మనకు అవుట్పుట్ కూడా ఏమీ రాలేదు. సో మూవ్ అయిపోయింది అన్నమాట. సో మూవ్ అంటే ఇక్కడ కంప్లీట్ ఈ ఫైల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ పేస్ట్ అయిపోతుందని కాదండి. ఓకే, అప్లై చేసుకుంటూ వెళ్తుంది 3 ఏరియాస్. ఓకే, మళ్ళీ వచ్చి ఇక్కడ ఫైల్ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ ఫైల్ ఉండదని కాదు. మూవ్ అంటే ఆ మూవ్ తీసుకోకండి. ఓకే, అప్లై చేసుకుంటూ వెళ్తుంది అంతే. గైస్ గెటింగ్? అప్లై చేయడం ఏంటి? అదే సేవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ క్రియేట్ చేసాం ఫైల్ ఇక్కడే ఉంటుంది. ఓకే, సో దాన్ని సేవ్ చేసే ప్రాసెస్ ఇంకొక ఏరియాకి వెళ్తుంది, దాన్ని పర్మనెంట్ చేసే ప్రాసెస్ కి ఇంకొక ఏరియాకి వెళ్తుంది. ఓకే, మనకు ఫైల్ అనేది ఇక్కడే కనబడుతూ ఉంటుంది మనకి ఇక్కడే. ఓ యు మీన్ లైక్ ఈ వర్కింగ్ డైరెక్టరీ స్టేజింగ్ ఏరియా ఇవంటున్నారా మీరు? మనం ఇప్పుడు Okay. వీడియో ఎడిటర్ ఉంది కదా,
మనకు సేవ్ చేయాలంటే ఇంకొక ఏరియాకి వెళ్తుంటాం. ఓకే, వెళ్తున్నామంటే ఆ డేటా కూడా అక్కడికి వస్తుందని కాదు కదా, సేవ్ చేసి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం అంతే. సో ఓకే. సరే, ఇప్పుడు ఫైల్ ఎక్కడ ఉంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఉందా? నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలా చెప్పగలం? మనం ఏ ఏరియాలో ఉన్నామని ఎలా చూడగలం? గిట్ స్టేటస్ అగైన్. ఎస్, డౌట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, రాంగ్ అయినా కూడా పర్లేదండి. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ చేస్తాం, ప్రాబ్లం లేదు. ఓకే, సి గిట్ స్టేటస్ మళ్ళీ సేమ్ ఆన్ బ్రాంచ్ అంటుంది, కమిట్స్ అంటుంది, ఇంకా కూడా నో కమిట్స్ అంటుంది. ఎందుకని? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇక్కడున్నాం, ఇంకా ఇక్కడికి వెళ్ళాం కదా, అందుకని నో కమిట్స్ అంటుంది. సరే, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో ఉంది. సో రెడ్ కన్నా గ్రీన్ బెస్టే కదా. ఓకే, ఏమని చెప్తుంది చూడండి, ట్రాకింగ్ స్టార్ట్ అయింది. న్యూ ఫైల్ అని దానికి ఎలా తెలుసు అండి? ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది, సేవ్ అవుతూ ఉంటే డేటా ట్రాక్ చేస్తుంది. ఓకే, సో న్యూ ఫైల్ అని చెప్తుంది, న్యూ ఫైల్ యాపిల్ అనేది వచ్చింది, స్టేజింగ్ ఏరియాలో ఉన్నామని చెప్తుంది. సో ఇలా చూసి గుర్తుపట్టచ్చు. అన్స్టేజ్ అని చూపిస్తుంది ఇక్కడ, అన్స్టేజ్ అని. ఓకే, అన్స్టేజ్ అంటే స్టేజింగ్ లో ఉంటేనే కదా అన్స్టేజ్ చేస్తాం. సో అంటే దాన్ని బట్టి కూడా గుర్తుపట్టచ్చు మనం ఎక్కడున్నాము అని. మనం స్టేజింగ్ ఏరియాలో ఉన్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కమిట్ చేయాలి పర్మనెంట్ గా ఇక్కడికి. సో దానికి కమాండ్ వచ్చేసి సేమ్ గిట్ కమిట్. సో కమిట్ చేయడానికి కమాండ్ కూడా కమిట్ అయి ఉంది ఇక్కడ. ఓకే, గిట్ కమిట్ ఏ ఫైల్? యాపిల్ ఫైల్ ని. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కూడా మెసేజ్ పాస్ చేయాలండి. -m సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లో మనం మెసేజ్ అనేది పాస్ చేయాలి క్లియర్ గా. దీన్ని మెసేజ్ మ్యాండేటరీ అన్నమాట. మీరు ఇక్కడ పాస్ చేయకుండా ఎంటర్ చేసినా కానీ మళ్ళీ అడుగుతుంది మెసేజ్. ఓకే, సో this is my new file apple created from. ఓకే, ఇలా ఒక మెసేజ్ ఇస్తాం. సో డన్. కమిటింగ్ ఏరియాలోకి వెళ్ళి కమిట్ అయింది పర్మనెంట్ గా. ఎలా ఐడెంటిఫై చేస్తాం? మళ్ళీ గిట్ స్టేటస్. సో ఇలా వచ్చింది అంటే నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్ అని ఇలా వచ్చింది అంటే మనకు కమిటింగ్ ఏరియాలోకి వెళ్ళి పర్మనెంట్ గా సేవ్ అయిపోయింది ఫైల్ అని అర్థం. ఓకే, సో ఇలా ప్రతి యాక్షన్ మనకు ఈ వేలోనే వెళ్ళాలి. 3 ఏరియాస్ తో ఈ వేలోనే వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎల్ఎస్ అని ఇస్తే సో ఫైల్ యాపిల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం, పార్షియల్ గా స్టేజింగ్ లో సేవ్ చేసాం, అండ్ పర్మనెంట్ గా కమిటింగ్ లో కమిట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు సేవ్ అయింది ఫైల్. సపోజ్ ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఎంటీ ఫైల్ మనకు అక్కడ సేవ్ అయింది కమిట్ లో. ఓకే, ఎంటీయే కదా, మనం టచ్ కమాండ్ యూస్ చేసి చేసాము. ఇప్పుడు నేను కొంచెం డేటా ఇన్సర్ట్ చేస్తాను దీంట్లో. ఓకే, సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా మనకు డేటా ఇన్సర్ట్ చేయడం, అపెండ్ ఏదైనా వాడచ్చు. సో మోస్ట్లీ నేను వెళ్తుండేది విఐ. ఓకే, సో దీంట్లో కొంచెం డేటా ఇన్సర్ట్ చేస్తాను. విఐ యాపిల్ అని ఓపెన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ ఏం మోడ్ ఉంటుంది ఈ ఎడిటర్ లో? కమాండ్ మోడ్. ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఫర్ ఐఎస్. కరెక్ట్, ఇన్సర్ట్ ఫర్ ఐ అని ఇస్తే ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు డేటా పాస్ చేస్తున్నాం. ఓకే, ఓకే, సంథింగ్ ఏదో మెసేజ్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఎస్కేప్. సో సేవ్ చేయడానికి ఫస్ట్ ఎస్కేప్ అయ్యి దాని తర్వాత Shift:WQ సేవ్ అండ్ క్విట్. సారీ, ఇది ఏమైంది? ఓకే, 1 సెకండ్. ఓకే, Shift:WQ సేవ్ అండ్ క్విట్ చేసేసాం, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందాక మనం ఏమైనా ఇచ్చాం గిట్ స్టేటస్ అని ఇస్తే కంప్లీట్ గా కమిట్ అయిపోయింది, ఏమీ లేదు అని చెప్తుంది, అవునా? ఇప్పుడు చూడండి మళ్ళీ రెడ్ కలర్ లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మాడిఫైడ్ అని చెప్తుంది. మనం ఇక్కడ మాడిఫై చేసిన గిట్ ఎలా తెలుసు?
మనం మాడిఫై చేసింది గిట్ ఎలా తెలుసు అంటే, సో గిట్ ఇక్కడ ఉన్నది చెప్పండి. Yeah, since it keeps tracking the files. యా, సో ఇప్పుడు స్టార్ట్ చేసింది ట్రాక్ చేయడం. ఎందుకంటే ఆ గిట్ దగ్గర ఉన్నది ఎంటీ ఫైల్, యాపిల్ అనేది ఎంటీ ఫైల్. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ ఆ యాపిల్ ఫైల్ ని మాడిఫై చేసాం. అందుకు రెడ్ కలర్ లో చూపిస్తుంది. రెడ్ కలర్ లో చూపిస్తూ మాడిఫై అని కూడా చూపిస్తుంది. ఎందుకంటే సో నా దగ్గర ఉన్నది ఎంటీ ఫైల్, మీరు ఇప్పుడు సమ్ యాక్షన్స్ చేశారు, సో అందుకే ఫైల్ మాడిఫై అయ్యింది. దట్టు రెడ్ కలర్ ఎందుకంటే మీరు ఇంకా వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారు. మాడిఫై చేస్తే చేశారు, ఇంకా వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారు, వచ్చి సేవ్ చేసుకోండి అని చెప్తుంది. ఓకే, గిట్ మాట్లాడితే మనతో అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మాడిఫైడ్ అని చెప్తుంది యాపిల్ ఫైల్. సో నో చేంజెస్ యాడెడ్ టు కమిట్. సో ఇవన్నీ తెలిసిందే మనకు. నెక్స్ట్ గిట్ యాడ్ చేసుకోమంటుంది. ఓకే, సో గిట్ కమిట్, సారీ యాడ్ చేద్దాం. గిట్ యాడ్ యాపిల్. సో స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళాం. ఎలా తెలుస్తుంది స్టేజింగ్ ఏరియా అని? గిట్ స్టేటస్ ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి స్టార్టింగ్ కాబట్టి మీకు అర్థం అవ్వాలని గిట్ స్టేటస్ అని ఇస్తున్నాను. మీకు వన్స్ ప్రాసెస్ అర్థం అయిపోయిన తర్వాత తీయాల్సిన అవసరం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? గిట్ కమిట్ యాపిల్ ఫైల్ -m ఇస్ సింగిల్ కోడ్ తో పాస్ చేస్తాను. సింగిల్ కోడ్ యాపిల్ ఫైల్ మోడిఫైడ్. ఓకే, చూడండి ఇప్పుడు అక్కడ సింగిల్ కోర్స్ ఇచ్చాను, ఎండ్ చేసినప్పుడు డబుల్ కోర్స్ ఇచ్చాను. అది ఎందుకు కావట్లేదు? సింగిల్ కి సింగిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎండ్ అవుతుంది. ఓకే, మీరు కమిట్ మెసేజెస్ పారాగ్రాఫ్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఎట్లా? మీకు అక్కడ ఎక్కువ కమాండ్ చెప్పాను చూసారా, ఇక్కడ ఎండ్ చేయకుండా మీరు ఎంటర్ ఇచ్చారంటే ఇలా వస్తుంది మీకు. అట్లా ఎంటర్ ఇస్తూ మీరు ఎన్ని లైన్స్ పాస్ చేయాలన్నా పాస్ చేయొచ్చు. అంటిల్ యూ ఎండ్ ఇట్ విల్ టేక్. ఎండ్ అంటే అదే, మీరు ఇక్కడ సింగిల్ కోడ్ ఇస్తే మీరు సింగిల్ కోడ్ తోనే ఎండ్ చేయాలి అని, డబుల్ ఇస్తే డబుల్ తోనే ఎండ్ చేయాలి. ఓకే, సరే డన్ అయిపోయింది. నెక్స్ట్ గిట్ స్టేటస్ అని ఇచ్చాను. సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ టు క్లీన్. ఇప్పుడు క్లీన్. ఓకే, సో ఇట్లా మనం యాక్షన్స్ అనేది ఇట్లా ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న ప్రాసెస్ ఇప్పుడు 2 యాక్షన్స్ చేసాం. ఒక యాక్షన్ వచ్చేసి క్రియేటింగ్ ద ఫైల్ అండ్ మోడిఫైయింగ్ ద ఫైల్, 2 యాక్షన్స్. ఇట్లా ప్రతి యాక్షన్స్ ని మనం ఇదే వేలో ఫాలో అవ్వాలి. ఈ 3 స్టేజెస్ తోని ఫాలో అవ్వాలి. ఓకే, ఏ యాక్షన్ అయినా సరే ఈ ఏరియాస్ తోనే ఫాలో అవ్వాలి, ఫాలో చేయాలి ఈ ఏరియాస్ ని. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తుందంటే ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పగలరా? ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఇప్పుడు మనం చేస్తున్న డేటా ఉందండి పర్మనెంట్ గా సేవ్ అవుతుందని చెప్తున్నాను కదా నేను కమిటింగ్ ఏరియాలో. ఆ కమిటింగ్ ఏరియా ఎక్కడ? రిపోజిటరీలో సేవ్ అవుతుంది. కాకపోతే రిపోజిటరీలో డైరెక్ట్ గా సేవ్ అవ్వదని చెప్పాను. నిన్న మనం ఆ టెర్మినాలజీస్ చూస్తున్నప్పుడు ఇది సర్వర్ సిస్టమ్, దీని లోపల రిపోజిటరీ. ఇది రిపోజిటరీ అంటే ఇక్కడ ఆలేఖ్య అనేది రిపోజిటరీ, అవునా? దీని లోపల డైరెక్ట్ గా సేవ్ అవ్వదు. మామూలు రిపోజిటరీస్ తో అవుతాయి, కానీ ఇక్కడ గిట్ లో కొంచెం డిఫరెన్స్ అని చెప్పాను. సో దీని లోపల ఉంటాయి బ్రాంచెస్ అనేసి చాలా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంతవరకు ఈ కాన్సెప్ట్ కి వెళ్ళలేదు. అది డిఫాల్ట్ గా ఒక బ్రాంచ్ వస్తుంది. ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తే డిఫాల్ట్ గా ఒక బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం అలాగే క్రియేట్ చేసినప్పుడు ఒక బ్రాంచ్ వచ్చింది, ఆ బ్రాంచ్ మాస్టర్. ఓకే, సో ఈ డిఫాల్ట్ గా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు రిపోజిటరీ క్రియేట్ చేసిన వెంటనే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, ఆ వర్క్ అంతా ఎక్కడ సేవ్ అవ్వాలి? ఓకే, అందుకు డిఫాల్ట్ గా వాళ్ళు ఒక బ్రాంచ్ ఇచ్చేస్తున్నారు, ఆ బ్రాంచ్ లో సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకోటి కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు, అట్లా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సేవ్ అవుతున్నది అలాగే రిపోజిటరీ సేమే, బ్రాంచ్ మాస్టర్ లో సేవ్ అవుతుంది. ఓకే, guys clear? Yes, it's Yeah, clear. నెక్స్ట్ సరే, నా వర్క్ అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎండ్ ఆఫ్ ది డే మనం పుష్ చేయాలని చెప్పాను.
సో ఇక్కడ ఇది కంప్యూటర్ ఏ నేను అదే నా అకౌంట్ అంటే ఇక్కడ అలేఖ్య అని తీసుకున్నాం నేమ్. ఓకే, సో కంప్యూటర్ ఏ అన్న అలేఖ్య అన్న అన్ని ఒకటే ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్. సో ఇక్కడ తను వర్క్ చేసేసింది, కంప్లీట్ అయిపోయింది. అవునా? సో లోకల్ గా చేంజెస్ చేసుకుంది, లోకల్ రిపాజిటరీ అక్కడే సేవ్ చేసింది, అన్ని అయిపోయినాయి. సో ఎండ్ ఆఫ్ ది డే తను పుష్ చేయాలి ఎవరికి? సెంట్రల్ సిస్టమ్ కి రిపోర్ట్ ఇవ్వాలి కదా, పుష్ చేయాలి కదా డేటా అంతా. ఓకే, పుష్ చేస్తుంది. సో ఎలా పుష్ చేస్తుంది? కమాండ్ ఏంది? గిట్ పుష్. గిట్ పుష్ అండ్ స్పేస్. ఎక్కడ పుష్ చేయాలని పాత్ ఇవ్వాలా? గిట్ పుష్ అంటే సరిపోతుందా? ఎక్కడ పుష్ చేయాలి? సెంట్రల్ సిస్టమ్ ఏంది? అదే సెంట్రల్ సిస్టమ్ పేరు, అదే సెంట్రల్ డాట్ గిట్, దానికి పుష్ చేయాలి. అది ఎక్కడుందో పాత్ ఇవ్వాలా? పాత్ అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. మీరు గిట్ పుష్ అంటే ఎలా వెళ్తుంది? దానికి ఎలా తెలుసు అంటే, ఈ అలేఖ్య అనే రిపాజిటరీని మనం ఎలా క్రియేట్ చేసాం? బేస్డ్ ఆన్ బేర్ రిపాజిటరీ కాల్డ్ సెంట్రల్ డాట్ గిట్. అక్కడి నుంచే క్లోన్ చేసుకున్నాం. అక్కడ దాన్ని బేస్ చేసుకుని డిరైవ్ చేసుకుని క్రియేట్ చేసిన అకౌంట్ అలేఖ్య. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ ఇస్తే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోతుంది. చూడండి, వెళ్ళిపోయింది. 100% ఆబ్జెక్ట్స్ మూవ్డ్ సక్సెస్ఫుల్లీ, మాస్టర్ టు మాస్టర్ డన్. ఓకే, ఎందుకంటే దానికి తెలుసు ఇక్కడ నుంచి వదిలేస్తే ఎక్కడికి వెళ్తుందంటే డిఫాల్ట్ గా తను ఎక్కడి నుంచి వచ్చిందో, తన ఆరిజిన్ అంటామా, సో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కూడా. ఓకే, డేటా అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటి డేటా అంటే ఇక్కడ యాపిల్ ఒకటే డేటా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లోకి వెళ్ళి చూద్దాం సెంట్రల్ సిస్టమ్లోకి. ఓకే, బ్యాక్ వస్తున్నానండి. ఓకే, సిడి హైఫన్ ఇచ్చి బ్యాక్ అంటే డాట్ కిట్ లో ఉన్నామా? ఓకే, సరే ఒక్క నిమిషం. ఇలా యూస్ చేయొచ్చు మనం. బ్యాక్ అంటే చెప్పాను కదా, సింగిల్ ఫోల్డర్ బ్యాక్ అంటే ఇలా, డబుల్ ఫోల్డర్స్ బ్యాక్ అంటే ఇలా. B5 లోకి వచ్చాను. ఓకే, ఇక్కడ గమనిస్తూ ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, B5 లో మనం నిన్న క్రియేట్ చేసిన సెంట్రల్ రిపాజిటరీ, ఈ రోజు క్రియేట్ చేసిన నాన్ బేర్ రిపాజిటరీ కాల్డ్ అలేఖ్య. దీంట్లో వర్క్ చేసాము, వర్క్ చేసి డేటాని ఇప్పుడే జస్ట్ నౌ పుష్డ్ హియర్. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చామంటే దీంట్లోకి వెళ్తున్నాము, సో ఆ డేటాని చూడడానికి మనం. ఓకే, సిడి సెంట్రల్ డాట్ గిట్ ఎంటర్. సో ఇది బేర్ రిపాజిటరీ కదా, బేర్ అనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే ఏమొస్తుందో చెప్తాను. సేమ్ సపోర్టింగ్ ఫైల్స్ విత్ యాడెడ్ ఈ డేటా కూడా వస్తుంది. సారీ సరే, సపోర్టింగ్ ఫైల్స్ ఇంక్లూడింగ్ ది ఫైల్స్ అంటున్నాను. సపోర్టింగ్ Including ఫైల్స్ the ప్లస్ data. డేటా మీన్స్ యాపిల్ ఫైల్ కూడా ఉంటుందంటారా? ఓకే, మహేష్. సేమ్ అంతే. I think, yeah, sorry. చెప్పండి. I think సపోర్టింగ్ ఫైల్స్ వస్తుంది, ప్లస్ అలేఖ్య అనే యూజర్ నేమ్ అది కూడా వస్తుంది. బికాస్ మనం చేసిన యాపిల్ అనేది ఫైల్ అలేఖ్య యూజర్ నేమ్ తో చేసాం కదా, లైక్ అందులో చేసాం కదా, అది డిస్ప్లే అవ్వదు అనుకుంటున్నాను నేను. ఎందుకు డిస్ప్లే అవ్వదు? అంటే అది విత్ ఇన్ ది యూజర్ ఉంది కదా, సో ఈ ఫోల్డర్ లోపల ఆ ఫైల్ ఉంది కదా, సో అది డిస్ప్లే అవ్వదు అని. అంటే ఇది మీరు ఫోల్డర్ లో చూస్తున్నారా దీన్ని? నో, ఆఫ్ కోర్స్ నార్మల్ గా రిపాజిటరీ ఫోల్డర్ అది. యా, సో దీంట్లో మనం ఇప్పుడు వర్క్ చేసి ఆ డేటాని మనం దీంట్లో పుష్ చేసాం, డేటాని పుష్ చేసాం. ఆ అలేఖ్య ఫోల్డర్ ఈ నేమ్ తో అక్కడికి వెళ్ళదు. ఓకే, దాని లోపల డేటాని పుష్ చేసాం. చూడండి ఇక్కడ మనం ఎక్కడ నుంచి పుష్ చేసాం, ఆ కమాండ్ ఏది? గిట్ పుష్ అని ఇచ్చేటప్పుడు మనం ఎక్కడ, అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇక్కడ చూడండి అనేసి. మెయిన్లీ గిట్ పుష్ అని ఇచ్చేటప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అలేఖ్య లోపలే ఉన్నాం కదా. ఓకే, యా, దెన్ సపోర్టింగ్ ఫైల్స్
including the data we have added. సో సపోర్టింగ్ ఫైల్స్ ప్లస్ యాపిల్ ఫైల్ డేటా ఉంటుంది అంటారు, అవునా సార్? ఓకే. So, వేర్ ఇస్ ద డేటా? వేర్ ఇస్ ద డేటా? isn't sure. Oh, is it because it's a bare repository? రీకాల్ చేయండి డెఫినేషన్ ఆఫ్ సెంట్రల్ డాట్ గెట్. Yeah, it doesn't. Why is it a view? Yeah. యా డేటా ఉంది, బట్ యూ కెనాట్ వ్యూ ఇట్. ఓకే, ఇక్కడ మనకు సక్సెస్ వచ్చింది, ఇక్కడే మనకేం ఎర్రర్స్ రాలేదు. ఓకే, సో డేటా అయితే ఉంది ఇక్కడ, బట్ వీ కెనాట్ వ్యూ అని చెప్పాను కదా. సో మనం వ్యూ చేయలేము, అది ఒక డేటా ఒక ఫైల్ కానివ్వండి, ఎన్ని ఫైల్స్ అయినా. ఓకే, సో మనకు ప్రూఫ్ ఏంటనేది కూడా వస్తుంది, ఇక్కడ డేటా ఉందా లేదని ప్రూఫ్ కూడా మనకు తెలుస్తుంది. వెళ్దాం ఆ వేలు. సరే, వర్క్ అయిపోయింది, మనం పుష్ చేసేసాం, డన్. ఓకే, సరే ఇప్పుడు ఇంకొక యూజర్ మనకు క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు ఇంకొక యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మహేష్ ని యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎలా బయటకు వస్తున్నాను. ఓకే, సరే ఈ కాన్సెప్ట్ ఇక్కడికి అయిపోయింది. ఓకే, సో పుష్ చేసాం, అక్కడ వెళ్ళి చూసాం, అక్కడ లేదు, అది వ్యూ కాదు. ఓకే, అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక వేర్ రిపోజిటరీ, ఒకరే ఉంటారు ఎంప్లాయీ, చాలా మంది ఉంటారు కదా, ఇంకొక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. సో ఎలా క్రియేట్ చేయాలి? మహేష్ నే అకౌంట్ ఆర్ యూజర్ లేదా నాన్ వేర్ రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి? కమాండ్ ప్లీజ్. Git init. Git init Bear. Hyphen bear. hyphen bear. File name. New file name. ఫైల్ నేమ్ మహేష్ అంతేనా? అదే అకౌంట్ నేమ్ మహేష్. ఈ అలాగే కరెక్టేనా కమాండ్? Yeah, I think so. రాంగ్ అండి ఇది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? బేర్ రిపోజిటరీ క్రియేట్ చేయడానికి. నేను అడుగుతున్నది ఇంకొక అకౌంట్ అంటే మహేష్ అకౌంట్ అంటే బేర్ రిపోజిటరీ కాదు, నాన్ బేర్ రిపోజిటరీ క్రియేట్ చేయడానికి కమాండ్ అడుగుతున్నాం. మనం అక్కడ బేర్ రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాం. మనకి ఇంకా బేర్ రిపోజిటరీతో పని లేదు, ఇంకొకటే బేర్ రిపోజిటరీ అయిపోయింది అక్కడ. మనం ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ అనేది నాన్ బేర్ రిపోజిటరీ దగ్గర. మనకు సర్వర్ ఒకటి ఉంది కదా, మనం పనిచేసి డేటా పుష్ చేయడానికి ఒక సర్వర్ ఉంది, మళ్ళీ ఇంకొకటి ఎందుకు మనకు? నాన్ వేర్ రిపోజిటరీ అలైక్యాన్ని ఎలా క్రియేట్ చేసాం? సేమ్ అదే కమాండ్. ఏం చెప్పండి? Git clone. యా, గిట్ క్లోన్. ఓకే, వేర్తో ఇంక మనకు పని లేదండి. ఓకే, దాని గురించి వదిలేసాయి. సో గిట్ క్లోన్. ఎక్కడి నుంచి క్లోన్? క్లోన్ అంటే ఏంది? కాపీ. ఎక్కడి నుంచి క్లోన్ చేస్తున్నాం? Non-bear. నాన్ బేర్ రిపోజిటరీ క్రియేట్ చేయబోతున్నాం. దేని బేస్ చేసుకుని? బేర్ రిపోజిటరీని బేస్ చేసుకుని. బేర్ రిపోజిటరీ పేరు ఏంది? Central dot. పేరు బేర్ రిపోజిటరీ పేరు? నో డోంట్ గెట్ Central కన్ఫ్యూజ్డ్. dot git. బేర్ రిపోజిటరీ పేరు సెంట్రల్ డాట్ గిట్. ఇప్పుడు మనం మూవీస్ అంటాం. మూవీస్ అనేది మెయిన్ కాన్సెప్ట్, హెడ్. ఓకే, సో దాని లోపల ఏం మూవీ, అవునా? అదేవిధంగా బేర్ రిపోజిటరీస్ అనేది సెక్షన్, మెయిన్ సెక్షన్. దాని లోపల దానికి పేరు ఉంటుంది కదా బేర్ రిపోజిటరీకి. సెంట్రల్ డాట్ గిట్ అనేది బేర్ రిపోజిటరీ పేరు. అదేవిధంగా నాన్ బేర్ రిపోజిటరీ అనేది మెయిన్ హెడ్డింగ్. దాని లోపల సబ్ వచ్చేసి అలేఖ్య, మహేష్, వినోద్, వీళ్ళంతా నాన్ బేర్ రిపోజిటరీస్. Non-bear. అర్థమవుతుందా? ఓకే, కన్ఫ్యూజ్ కావాలి. యాక్చువల్గా మనం దీంతో ఇంకా పని లేదు, దీన్ని వదిలేసేయండి. ఓకే, సో మనకంతా మనం వర్క్ చేసేదంతా నాన్ బేర్ రిపోజిటరీ. నాన్ బేర్ రిపోజిటరీ క్రియేట్ చేసుకుని దాంట్లోనే వర్క్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేయమంటున్నది అందుకే. సో సెంట్రల్ డాట్ గిట్ బేస్ చేసుకుని మహేష్ అనే నాన్ బేర్ రిపోజిటరీ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మహేష్లోకి వెళ్తాను, మహేష్ అకౌంట్లోకి. సో ఇది రిపోజిటరీ కదా, లోపలికి వెళ్ళగానే ఎలా ఉంటుంది? సేమ్ మహేష్ అనేది రిపోజిటరీ ఇప్పుడు. సో దాని లోపల మనకు
డిఫాల్ట్ గా బ్రాంచ్ అనేది మాస్టర్ వస్తుంది. ఇది మనకు తెలిసిందే, కామన్. సరే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే ఏమొస్తుంది? ఏమైనా డేటా ఉంటుందా, లేకపోతే ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్ చూపిస్తుందా, లేకపోతే అసలు ఏమీ ఉంటుందా? Files Just like the one. Okay, go ahead. సరే, అంటే మనకు సేమ్ అలెక్కేలో ఉన్నట్టు So ఉంటుంది just a అంటారు. supporting file. సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇంకా బేర్ రిపాజిటరీ, సారీ నాన్ బేర్ రిపాజిటరీలో మనకు సపోర్టింగ్ ఫైల్స్ డైరెక్ట్ గా కనబడతాయి. No, they're Hide. hidden. అవి హైడ్ అయ్యండి. hide. వాటి గురించి మనం అది డిఫాల్ట్ మనం చెప్పినా చెప్పకపోయినా మనం ఎప్పుడు ఎప్పుడు ఏ రిపాజిటరీ క్రియేట్ చేసినా సరే, బేర్ నాన్ బేర్ అని కాదు, ఎప్పుడు ఏది క్రియేట్ చేసినా సరే మనకు ఆ సపోర్టింగ్ ఫైల్స్ అనేది వెళ్ళిపోతాయండి. వాటి గురించి ఇంకా మనం ప్రతిసారి కూడా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది మనకు ఒకసారి తెలిసిపోయింది కాన్సెప్ట్. సపోర్టింగ్ ఫైల్స్ లేకపోతే రిపాజిటరీ వర్క్ చేయదు. అవి డిఫాల్ట్ గా వస్తాయి, హైడ్ అయి ఉంటుందో హైడ్ కాలేదు అనేది అది సెకండరీ. ఇంకా ఇక్కడ కూడా చూడండి, మనకు ఇప్పుడు విండోస్ లో సి డ్రైవ్ లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే సి డ్రైవ్ లోకి వెళ్ళిపోతుంది. దీని గురించి మనం ప్రతిసారి డిస్కస్ చేయం. మన పని మనం ఏం చేస్తాం, వెళ్ళి మనం వర్క్ చేస్తాం కంప్యూటర్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, కానీ మనం ప్రతిసారి వర్క్ చేసేటప్పుడు అంతా మనం సి డ్రైవ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఉందని చెప్పి మనం ప్రతిసారి రివైజ్ చేసుకోం కదా మనం. ఓకే, అది అయిపోయింది పార్ట్. అది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రతిసారి మనం కాన్ఫిగరేషన్ ఫైల్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం, డిఫాల్ట్ గా ఉంటాయి అంతే. ఓకే, సో దాని ఇంకో ఆ కాన్సెప్ట్ కూడా వదిలేద్దాం, ఎందుకంటే అది డిఫాల్ట్ కాబట్టి, సో అవి లేకుండా పనిచేయదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో ఇప్పుడు సరే, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కాకుండా ఇంకేమైనా ఉంటాయి? ఎంటీ ఉంటుందా? ఏముంది? యాపిల్ ఫైల్ ఇక్కడికి వచ్చింది. యాపిల్ ఎక్కడ క్రియేట్ చేసాం మనం? Other user level. అలేకే యూజర్ లో Like క్రియేట్ చేసాం. Alike. అక్కడ క్రియేట్ చేసింది ఇక్కడికి ఎందుకు వచ్చింది? Data cloning అని వచ్చింది కదా. యా, ఇప్పుడు మనం ఏం చేసామంటే మహేష్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసాం, మనం గిట్ క్లోన్ అని ఇచ్చాం. కాపీయింగ్ అంటే సెంట్రల్ డాట్ లో ఉండేదంతా కాపీ చేసుకొని ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయమని ఇచ్చాం. సో దాంట్లో ఏమైనా డేటా ఉందో అంతా క్లోన్ అవుతుంది. ఇదే ప్రూఫ్ అన్నమాట, సెంట్రల్ లో మనకు డేటా ఉంది ఉంటేనే కదా వచ్చింది. సో అక్కడ సెంట్రల్ లో ఎంత డేటా ఉంటే అంత డేటా, ఎందుకంటే మనం క్లోన్ అని ఇచ్చాం కదా, క్లోన్ అని ఇస్తే అంతా వస్తుంది. సో మీకు ఇమీడియట్ గా ఇంకో డౌట్ రావచ్చు, సరే అలేకే క్రియేట్ చేసేటప్పుడు ఏమీ రాలేదే అని. అప్పుడు ఏమీ లేదు కదా, ఎంటీ ఫోల్డర్ కాపీ చేసి ఇంకో ప్లేస్ లో పెడితే ఎంటీ వస్తుంది. ఓకే, అప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మనం అలేకే యాపిల్ ఫైల్ వర్క్ చేసి దాన్ని సెంటర్ లోకి పుష్ చేసాము. పుష్ చేసి మళ్ళీ సెంట్రల్ రిపాజిటరీ యూస్ చేస్తూ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి క్లోన్ చేసుకుంటూ, సో ఆ డేటా అంతా వస్తుంది, వచ్చింది కూడా. ఓకే, సో ఇప్పుడు మహేష్ వర్క్ చేస్తాడు ఇక్కడ. సో మహేష్ వర్క్ చేస్తే సపోజ్ ఇక్కడ ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాడు, T1 అనే ఫైల్. ఓకే, సో క్రియేట్ చేశాడు. దాని తర్వాత సేమ్ స్టెప్స్ అన్ని సేమ్ అండి. మళ్ళీ గిట్ యాడ్ T1 టు స్టేజింగ్ ఏరియా, నెక్స్ట్ గిట్ కమిట్ T1 -m మెసేజ్ పాస్ చేస్తున్నాను, T1 ఫైల్ created by Mahesh account. Done. సో సార్ ఫైనల్ గా స్టేటస్ చూసుకోండి, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకు మహేష్ కూడా ఇక్కడ వర్క్ చేశాడు T1 ఫైల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ? సో తన వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మహేష్ కూడా పుష్ చేస్తాడు. ఎవరికి? గిట్ పుష్. ఎవరికి పుష్ చేస్తాడు ఇక్కడ? పాత్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి పుష్ చేస్తాడు? పాత్ ఏమి ఇవ్వాలి? సెంట్రల్ కి. పాత్ అవసరమా?
అది అవసరం లేదు, ఒకటే ఉంది కాబట్టి ఎందుకంటే పాత్ అవసరం లేదు. మహేష్ కూడా డిరైవ్ అయింది ఎక్కడి నుంచి, సెంట్రల్ నుంచే కదా, పాత్ అవసరం లేదు, అక్కడికే వెళ్ళిపోతుంది డిఫాల్ట్. సో డన్, సక్సెస్ఫుల్లీ అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసి అలేఖ్యలోకి వెళ్తున్నాను మళ్ళీ. ఓకే, మహేష్లో అయిపోయిన వరకు పుష్ చేసేసాను, ఇప్పుడు అలేఖ్యలోకి వెళ్తున్నాను. అలేఖ్యలోకి వెళ్ళేసి సో ఇప్పుడు ఎల్ఎస్ అని ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ డేటా, నాకు T1 అనేది ఇక్కడ ఉంటుందా, ఓన్లీ యాపిల్ ఉంటుందా, లేకపోతే T1 కూడా వస్తుందా, అసలు ఏమీ ఉంటుందా? T1 అయితే రాదు, ఎందుకంటే మనం ఇంకా క్లోన్ చేయలేదు. ఓకే మహేష్, మీ ఆన్సర్? ఓన్లీ యాపిల్ అనే ఉంటుంది. ఓన్లీ యాపిల్ ఉంటుంది, ఎందుకని T1 మనం అక్కడ పుష్ చేసాం కదా, T1 కూడా. సో కరెక్ట్, ఓన్లీ హ్యాపీలే ఉంటుంది, కానీ రీజన్ ఏందో మనకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఓన్లీ మనం మహేష్లో T1 ఫైల్ వర్క్ చేసి సెంట్రల్కి పుష్ చేసాం. ఓకే, డేటా అనేది ఇంకా సెంట్రల్లోనే ఉంది, దాన్ని మనం లోకల్కి డౌన్లోడ్ చేసుకోలేదు. ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఎలా వస్తుంది? ఓకే, మనం ఇప్పుడు దాని T1 ఫైల్ ఇక్కడ తెచ్చుకోవాలంటే ప్రతిసారి క్లోన్ చేయాలని కాదండి అర్థం. ఇప్పుడు నేను T1 ఫైల్ ఇక్కడ తెచ్చుకోవాలంటే మళ్ళీ నేను క్లోన్ చేయాలా? క్లోన్ అంటే అర్థమైంది ఇంకొక యూజర్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. నా 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 ఇంటెన్షన్ ఇంకొక యూజర్ని క్రియేట్ చేయడానికి కాదు. డేటా సెంట్రల్లో ఉన్న డేటా మనం తెచ్చుకోవాలంటే ప్రతిసారి క్లోన్ చేయాలా? అంటే ఇప్పుడు నేను క్లోన్ చేసినప్పుడు ఇంకొక నాన్ బేర్ రిపాజిటరీ వస్తుంది నాకు. ఓకే, కాబట్టి మీకు అలా ఇందాక ఇక్కడ ఎందుకు అట్లా చూపించానంటే, సో ఈ డేటా దీంట్లో ఇక్కడ ఉంది, మనకు కనబట్టలేదు కదా, దాని ప్రూఫ్ కోసం నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను, అప్పుడు ఆ డేటా ఇక్కడికి వస్తుందని చెప్పడానికి చూపించాను. అంతేగాని మనకు సెంటర్లో ఉన్న డేటా అంతా కావాలన్నప్పుడు అంతా క్లోన్ చేసుకుంటూ పోతే లాక్స్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనకి యూజర్ ఎప్పుడు కావాలో అప్పుడు మన అవసరాన్ని బట్టి క్రియేట్ చేసుకుంటాం, అంతేగాని డేటా కావాలని చెప్పి మనం క్లోన్ చేసుకోమండి యూజర్. ఓకే, యూజర్ని క్రియేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మహేష్ T1 అనే ఫైల్ వర్క్ చేసి దీంట్లో పుష్ చేశాడు, ఇది ఆ T1 అనే ఫైల్ ఇంకా ఇక్కడే ఉంది, అందుకే అలేఖ్యలో చూపించట్లేదు. సో ఇది రిమోట్లీ కదా, సో మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అంటే ఏంటి అంటే ఫుల్, అప్లోడ్ అంటే పుష్ చేసేసాం మనం. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనకు కావాలంటే మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటాం కదా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గిట్ ఫుల్ అని ఇవ్వాలి. ఫుల్ అని ఇస్తే అది సెంట్రల్ నుంచి దీంట్లోకి తీసుకొస్తుంది. చూడండి, నైస్. ఇప్పుడు క్లోన్ ని కాపీ లాగా అండ్ పుల్ ని మూవ్ లాగా అజ్యూమ్ చేసుకోవచ్చా? అక్కడ మీకు క్లోన్ అని ఎందుకు చూపించు, ఎందుకంటే అక్కడ మీకు అంటే ఆ డేటా అక్కడ కనబట్లేదు కదా, దాని ప్రూఫ్ చూపిద్దామని నేను క్లోన్ చేశాను. మీరు ఎలా అర్థం చేసుకున్నారు అంటే, ఎప్పుడైనా సరే మనం సెంటర్లో ఉన్న డేటా మనం తెచ్చుకోవాలంటే ప్రతిసారి క్లోన్ చేయాలనుకుంటున్నారు, అందుకు కాదు క్లోన్ వాడేది. మనం ఇంకొక అకౌంట్ ని క్రియేట్ చేయడానికి క్లోన్ వాడతాం. ఓకే, అది అలా అకౌంట్ ని క్రియేట్ చేయాలన్నప్పుడు క్లోన్ వాడతాం. సో నేను ఎందుకంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ డేటా అక్కడికి వస్తుంది కదా అని చెప్పి మీకు అలా చెప్పాను. ఓకే, ఒక అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం క్లోన్ వాడతాం. ఓకే, అదే విధంగా మనకు సెంటర్లో ఉన్న డేటాని మన లోకల్లో తెచ్చుకోవాలి అంటే ఫుల్ అని వాడాల్సిందే. సో డౌన్లోడ్, పుష్ ఎలా చేస్తాము, అప్లోడ్. పుష్ అంటే అప్లోడ్, సో మూవ్ కాదు ఇక్కడ మనకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్, మళ్ళీ ఇప్పుడు యాపిల్లో ఇంకొక ఫైల్ చేయండి, మళ్ళీ పుష్ చేస్తాం. సరే, అలెక్యాలో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ పుష్ చేస్తాం. పుష్ చేసిన తర్వాత మళ్ళీ మహేష్లోకి వెళ్ళి దాన్ని పుల్ చేసుకోవాలి. మహేష్కి కావాలంటే అక్కడికి వెళ్ళి పుల్ చేసుకుంటాడు. ఓకే, మనం ఇక్కడ అప్లోడ్ చేసింది మహేష్లోకి వెళ్తే డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది?
మనం అక్కడ అప్లోడ్ చేస్తున్నాం, అది తెచ్చుకోవాలి మహేష్. తెచ్చుకోవాలంటే మళ్ళీ పుల్ చేసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు మీరు ఏదైనా డ్రైవ్ లో ఏదైనా ఫైల్ పెట్టారు, సో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటే కదా నాకు వస్తుంది. సేమ్ మీరు అప్లోడ్ చేశారు పుష్, నేను డౌన్లోడ్ చేసుకోవాలి పుల్. ఓకే, సో అక్కడ కూడా మనము డైరెక్ట్ గా లాగిన్ అయినప్పుడు రేపు రియల్ టైమ్ లో కూడా మనం ఒకసారి పుల్ కమాండ్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది వర్క్ చేసుకుంటారు, చాలా ఫైల్స్ ఉంటాయి. ముందు ఒకసారి పుల్ అని ఇచ్చాము అంటే అప్ టు డేటా అంతా వస్తుంది మీకు. సో దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం వర్క్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా అండి? ఓకే, డైరెక్ట్ గా మనం లాగిన్ అయినప్పుడు కూడా మనం వర్క్ చేయకూడదు. సో ఒకసారి పుల్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా మంది ఎప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కానీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, వర్క్ చేస్తుంటారు. ఏం వర్క్ చేస్తారు, ఫైల్స్ అన్ని కూడా మనకు అప్ టు డేట్ వస్తాయి ఫస్ట్. సో దాన్ని బేస్ చేసుకొని మన వర్క్ ఏదో మనం చేస్తాం. నెక్స్ట్ we already done with today. ఓకే, సో ఇవన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతున్నాయని చెప్పాను. సో మనకి ఇవి అలేఖ్యాలో మాస్టర్లో స్టోర్ అవుతూ ఉన్నాయి మనకు. సో ఇప్పుడు నేను స్టోర్ అవుతున్నాయి మాస్టర్లో అన్ని స్టోర్ అవుతాయి, లాగ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయని చెప్పాను. ప్రతి యాక్షన్ లాగా స్టోర్ అవుతుంది. ఆ లాగ్ అంతా చూడాలంటే గిట్ లాగ్ అని ఇచ్చామంటే మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. 3 లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ. సో ఏంది 3 లాగ్స్ అంటే, సో ఇవి చూడండి, ఇదంతా కలిపి ఒక లాగ్ అండి. ఒక లాగ్, ఇది 4 లైన్స్ ఉంటుంది కదా, ఇదంతా ఒక లాగ్. సో దీన్ని కమిట్ ఐడి అంటాము, దీన్ని కమిట్ మెసేజ్ అంటాము. ఓకే, ఇదంతా ఒక లాగ్, ఇదంతా ఒక లాగ్, ఇదంతా 3 లాగ్స్ ఉన్నాయి. సో ఈ లాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే, లేటెస్ట్ లాగ్ పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొక యాక్షన్ ఏదైనా చేశారంటే అది పైకి వస్తుంది, ఓల్డ్ అని కింద ఉంటాయి. సో ఇది చూడండి, మనం ఫస్ట్ దిస్ ఈస్ న్యూ ఫైల్ అపిల్ క్రియేటెడ్ ఫ్రమ్ అలెక్కి అని చెప్పాను. దాని తర్వాత ఫైల్ మాడిఫై చేశాము. ఓకే, సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడ మహేష్ అకౌంట్ లో మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఇట్లా మనకు లాగ్ అనేది సో ఇట్లా కంప్లీట్ గా మనకు ఉంటుంది. హిస్టరీ తెలుస్తుంది. యా, హిస్టరీ లాగా మొత్తం ఇలా ఉంటుంది. సో దీని గురించి చూద్దాం మనం, ఇంకా లాగ్ ఎలా మేనేజ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ లో విల్ కంటిన్యూ. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా? నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకా వర్క్ చేస్తాం కాబట్టి ఈ 2 క్లాసెస్ బాగా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం వస్తాయి, మాస్టర్ ఇవన్నీ నేను చెప్తాను. యా యా చెప్పండి మహేష్. ఓకే, ఓకేనా? సో డౌట్స్ ఏం లేవైతే ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది కూడా మనకు అంతా కంప్లీట్ గా కూడా లైనక్స్. ఓకే, మొత్తం ఎక్కడ మనం విండోస్ కమాండ్స్ యాడ్ వాడలేదు, ఏదో బ్యాక్గ్రౌండ్ విండోస్ ఉంది అంతే. సో కంప్లీట్ లైనక్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ముఖ్యం కాదు, కాన్సెప్ట్ ముఖ్యం. ఎన్విరాన్మెంట్ ఏమో సో 1 or 2%, సో కాన్సెప్ట్ మనకు 99% ఉంటుంది. ఓకే, సో ఏ ఎన్విరాన్మెంట్ అయినా సరే మనకి ఇదే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. Okay guys, we'll wind up for today. We continue tomorrow same time. Bye. See you. Yeah, bye. Yeah, thank you.